రాజకీయ దురంధర్లను తొక్కుకుంటూ వచ్చిన అంటూ గొప్పగా చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి ఓ రాజకీయ పసికూన విసిరిన రాజకీయ పాచికకు విలవిల్లాడుతున్నాడా? సుస్మిత పెట్టిన కుంపటితో పదవి భయం పట్టుకున్నదా? ఆ దెబ్బతోనే తన విదేశీ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారా? రాష్ట్రంలో పరిస్థితి చెయ్యి దాటిపోతుండడం, అసలే సంక్షోభాలకు నెలవైన ఆగస్టు నెలలోనే ఇవన్నీ ఉలిక్కి పడేలా చేశాయా? అందుకే అమెరికా పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన రాష్ట్రానికి బయలుదేరారా? ప్రస్తుతం ఈ ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం లండన్లో ఉన్న ఆయన ఆ తర్వాత 24 నుంచి 30 వరకు అమెరికాలో పర్యటించాల్సి ఉన్నది. ఆ తర్వాత సెప్టెంబర్ 10 వరకు జర్మనీ, చైనా దేశాల్లో పర్యటించాల్సి ఉన్నది. అయితే సీఎం రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని ఈ నెల 23న రాష్ట్రానికి రానున్నారు. అయితే లండన్ తర్వాత అమెరికా పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించింది. దీంతో ఆయన అమెరికా పర్యటనతో పాటు జర్మనీ, చైనా టూర్లను సైతం రద్దు చేసుకుని రాష్ట్రానికి వస్తున్నారు. వాస్తవానికి ఆయన సెప్టెంబర్ 10న రాష్ట్రానికి రావాల్సి ఉన్నది. సీఎం రేవంత్ కు పదవీ భయం పట్టుకున్నదనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా జరుగుతున్నది. అందుకే ఆయన అర్ధాంతరంగా విదేశీ పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన రాష్ట్రానికి వస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అన్ని వైపుల నుంచి అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. అగ్నికి ఆజ్యం పోసేలా కొండా సుస్మిత వ్యాఖ్యలు మరింత రచ్చరేపాయి. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి నెలకొన్నది. ఎలాగూ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆగస్టు సంక్షోభం ఆనవాయితీగా మారిన విషయం తెలిసిందే. అది కూడా సీఎంలు విదేశీ పర్యటనల్లో ఉండగానే ఇక్కడ రాత్రికి రాత్రే ప్రభుత్వాలు మారిన పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో ఓవైపు అసంతృప్త జ్వాలలు, మరోవైపు పొంచి ఉన్న ఆగస్టు సంక్షోభం. దీంతో రేవంత్ రెడ్డి గుండెల్లో గుబులు మొదలైందనే చర్చ జరుగుతున్నది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తాను విదేశాల్లో ఉంటే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం లేకపోలేదని రేవంత్ గ్రహించారనే వాదనలున్నాయి. తన కుర్చీ కదలడం ఖాయమనే ఆందోళన రేవంత్ రెడ్డిలో ఉన్నట్లు తెలిసింది. అందుకే స్వయంగా పర్యటనను రద్దు చేసుకుని రాష్ట్రానికి వస్తే ఆయన ఇమేజ్ డ్యామేజ్ కావడం ఖాయం. అందుకే తెర వెనుక తన గురువును శరణుజొచ్చినట్లుగా తెలిసింది. అందుకే అమెరికా పర్యటనకు కేంద్రం నుంచి అనుమతులు రాకుండా చేసుకోగలిగారనే చర్చ జరుగుతున్నది. అటు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. ఇటు పార్టీ, అటు ప్రభుత్వంలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా అసమ్మతి స్వరాలు పెరుగుతుంటే, మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలతో వరుస వివాదాలు సర్కార్ను చుట్టుముట్టాయి. ఇప్పటికే సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం టార్గెట్గా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమం, తెలంగాణతో సంబంధం లేనోళ్లు ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని, పదవిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. మరీ ముఖ్యంగా ఆంధ్రోళ్ల చెప్పు చేతుల్లో ప్రభుత్వం నడుస్తున్నదంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది మరవకముందే భారీ భూదోపిడీకి ప్రభుత్వంలోని ఇద్దరు ముఖ్యులు కుట్ర చేశారనే ఆరోపణలున్నాయి. ఒక విధంగా 22A నిషేధిత జాబితాలో రాష్ట్రంలో భూ సంక్షోభం ఏర్పడింది. పట్టా, ప్రైవేటుకు చెందిన కోట్ల ఎకరాలను నిషేధిత జాబితాలో వేశారు. ఇక తాజాగా మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత నేరుగా సీఎంనే టార్గెట్ చేయడం సంచలనం రేపింది. ఒక విధంగా ఆమె వ్యాఖ్యలు పార్టీ, ప్రభుత్వంలో సంక్షోభానికి దారితీసే పరిస్థితులు ఏర్పడడం గమనార్హం. వరుస వివాదాలు, అసమ్మతి రాగంతో రాష్ట్రంలో రాజకీయ కల్లోలం ఏర్పడింది.